వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇటీవల గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఏమీ మేలు జరగలేదు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాబడింది. అన్ని రకాలుగా జూబ్లీహిల్స్ అది బోడబండ కానీ, రేమత్ నగర్ కానీ, షేక్పేట్ కానీ, యూసుఫ్గూడ కానీ, వెంగళరావు నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ ఈ 7 డివిజన్లు కూడా వెనుక వేయబడ్డాయి. ఇక్కడ మజ్లిస్ పార్టీ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 3 పార్టీల పెత్తనమే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ రాలే. బీఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా ఇందిరా మిల్లు రాలే. ఇక్కడ రోడ్డు బాగలేదు, ఒక డ్రైనేజ్ బాగలేదు, ఒక మరి మంచినీటి సమస్య బాగలేదు, అదేవిధంగా వర్షపు నీటి కాలువలు బాగలేవు, మరి స్ట్రీట్ లైట్లు వెలగవు, పొదుపు సంఘాలకు వడ్డీ రాదు, పింఛన్లు రాలేదు, అనేక రకాల సమస్యలతో సతమవుతున్నటువంటి ఈ జూబ్లీహిల్స్ను ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పొత్తు ఏదైతే ఉన్నదో ఈరోజు వాటికి రెండింటికి కూడా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించబోతా ఉన్నారు. సార్ చెప్పండి, అట్లాగే కొద్దిసేపటి క్రితం కూడా రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అంటే గతంలో అన్నారు, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి అటు కేటీఆర్కి బీఆర్ఎస్కి మంచి చేయడం కోసమే అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ప్రచారానికి పిలవకుండా కేవలం కిషన్ రెడ్డి మాత్రమే అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారని కూడా అంటున్నారు. ఆయన పార్టీ గురించి ఆలోచన చేస్తే మంచిది. ఆయన పీఠానికి ఎసరు పెడుతున్నారు. వాళ్ళ పార్టీలో ఎప్పుడు గద్దె నుంచి దింపాలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు ఢిల్లీ లెవెల్లో కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన దాని మీద దృష్టిని కేంద్రీకరించి ప్రజలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తే మా పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరము ఆయనకు లేదు. ఆయన పార్టీ నాయకుడు కాదు. సార్ మరొక విషయం సార్, అటు ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశం నేపథ్యంలో గతంలో అటు సిబిఐకి అప్పచెప్తే మేము కేటీఆర్ని అరెస్టు చేస్తామని చెప్పి అనేక మార్లు కిషన్ రెడ్డి ప్రస్తావించారు. అయినప్పటికీ మేము అసెంబ్లీ సాక్షిగా కూడా సిబిఐకి అప్పచెప్పాము. ఎన్ని రోజులైనా కూడా ఇంతవరకు వారి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అంతేకాదు కేటీఆర్ని కాపాడే ప్రయత్నంలో భాగంగానే కిషన్ రెడ్డి ఇలా చేస్తారని కూడా ఈరోజు అన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి మాటలు ఎవ్వడూ నమ్మే పరిస్థితి లేదు. మేం కాదు, తెలంగాణ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మాటలు గాలి మాటలు. నమ్మి మోసపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీ అమలు. నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, నా మీద మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ నమ్మే పరిస్థితి లేదు. సిబిఐ చేయాలంటే మొత్తము తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వాల్సే. అంతే తప్ప మీరు రాహుల్ గాంధీ వద్దన్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ కేసీఆర్ ఒకటయ్యారు కాబట్టి, రాహుల్ గాంధీ కేటీఆర్ ఒకటయ్యారు కాబట్టి మీతోటి ఈరోజు ఈ ఒక్క కేసు బలవంతంగా సిబిఐకి ఇస్తే సమస్య పరిష్కారం కాదు. ఈరోజు కేసీఆర్ను రక్షిస్తున్నది రాహుల్ గాంధీ, కేసీఆర్ రక్షిస్తున్నది మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ని రక్షిస్తున్నది మల్లికార్జున ఖర్గే. ఈరోజు కాకపోయినా రేపైనా వీళ్ళందరూ కూడా మా ముఠాలో చేరుతారు, మా యొక్క కూటమిలో చేరుతారు, మా కండగా నిలబడతారు. నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అనేటువంటి విధంగా ఈరోజు 2 పార్టీలు కూడా మరి కుట్ర చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీల పాత రేసే వరకు తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ముందుకెళ్తుందనే విషయాన్ని ఈ జూబ్లీహిల్స్లోనే మొదటి అడుగు వేయబోతా ఉన్నాం. సార్ చివరిగా చెప్పండి, ఈరోజు అంటే మరికొద్దిసేపట్లో ప్రచారం ముగుస్తుంది కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి చివరిసారిగా ఏం చెప్పబోతున్నారు? మీరు చూస్తున్నారు కదా, మా పనిదే ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం, ఓటర్లకు వాస్తవాలు చెప్పేటువంటి కార్యక్రమం, ఓటర్ల యొక్క మద్దతు కూడగట్టే కార్యక్రమం మొదటి నుంచి కూడా ఇదే చేస్తున్నాము, ఆఖరి నిమిషం వరకు ఇదే చేస్తాము. 2 జూబ్లీహిల్స్ ప్రజలను కోరేది ఒకటే. అనేక పార్టీల కోటేశారు మీరు, ఈసారి బీజేపీకి వేయండి. కాంగ్రెస్ పార్టీ కోటేశారు, ఇక్కడ మజ్లిస్ పార్టీ కోటేశారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కోటేశారు. 11 సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి అవకాశం అని ఎవరెవరికో ఇచ్చారు అధికారం, ఈసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. తప్పకుండా జూబ్లీహిల్స్ అభివృద్ధే కాదు, తెలంగాణ ప్రజల అభివృద్ధి కూడా మేము తప్పకుండా చేసి తీరుతాము. ఈరోజు మీ చేతిలో ఉంది తెలంగాణ పిల్లల భవిష్యత్తు.
ఈ చేతిలో ఉంది తెలంగాణ బీద ప్రజల భవిష్యత్తు, మీ చేతిలో ఉంది తెలంగాణ మహిళల భవిష్యత్తు, మీ చేతిలో ఉంది తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్తు, మీ చేతిలో ఉంది తెలంగాణ రైతుల భవిష్యత్తు, మీ చేతిలో ఉంది తెలంగాణ దళితుల భవిష్యత్తు, మీ చేతిలో ఉంది తెలంగాణ బీసీల భవిష్యత్తు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్తేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఈ యొక్క తెలంగాణ బాగుపడుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా కమలంపు గుర్తు మీద ఓటు వేసి సహకరించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అటు ఈ రోజు చివరి రోజు ప్రచారంలో భాగంగా కూడా అటు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుందని అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా కూడా ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కి కావచ్చు, అలాగే మజ్లిస్ పార్టీలకు కూడా ఇక్కడ అవకాశం కల్పించినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించండి, బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అని అటు ఓటర్లను కూడా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా భారీ ఓట్లను కూడా ఈసారి బీజేపీ జూబ్లీస్తో సాధిస్తుందనే ధీమాను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ రతన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.